ఓర్పు పట్టగలగడం చేతకానితనం కాదు. ఓర్పు పట్టడం, అవతలవారు దోషం చేస్తున్నా మన్నించి నిలబడగలగడం పెద్దరికం. అటువంటి ఓర్పు మనిషికి అపూర్వమైనటువంటి ఆభరణం. శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు తన కుమార్తెలతో మాట్లాడుతూ అంటాడు, క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మం, క్షమయావిష్టితం జగత్ అంటాడు. అమ్మా, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు, ఓర్పుని మించిన దానం లేదు. ఓర్పు పట్టణంలో అసలు లోకం నిలబడి ఉంది. అందరికీ కోపం వచ్చి అందరూ ఓర్పుని విడిచిపెట్టేస్తే అసలు లోకంలో శాంతి ఎక్కడుంటుంది? ఓర్పు పట్టణంలో, మాట తడబడకుండా ఉండడంలో, పెద్దరికంగా వ్యవహరించడంలో గొప్పతనం ఉంటుంది. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేతరిత వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధహం ప్రత్యేగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణమో మూల ప్రమేయమో అయం బ్రహ్మాస్మి ఓం అహం బ్రహ్మాస్మి ఓం